తీరిక లేదు ప్రత్యేకించి ఈయన్ని టార్గెట్ చేసి ఏదో చేయాలని. ఇంకోటి ఈయన ఏమైనా వెనక్కి వస్తున్నాడంటే అప్పుడు ఏదైనా చేయించారంటే ఒక అర్థం ఉంది. ఈయన వెనక్కి వచ్చేది లేదు, వాళ్ళేమి ఇప్పుడు ఫీల్ అవుతున్నది లేదు. అది ఆయన గుర్తుపెట్టుకుంటే బెటరు. లేదు లేదు ఇట్లాగే ఎవడు పోస్ట్ పెట్టా నేను జగన్ని తిట్టుకుంటానంటే గనక రఘురామ కృష్ణరాజు తరహాలో అవుతుంది ఇందుకు. కానీ ఒకటి సార్, తాజా ట్వీట్లో జగన్ ఇంకా కోటరీని నమ్ముతున్నారు, కోటరీని నమ్మి ద్వేషిస్తే ఆయనకే నష్టం అని వచ్చేలా అర్థం వచ్చేలా మాట్లాడడం, రాయడం ట్వీట్ లైట్ తీసుకోకూడదు. ఇప్పటిదాకా చెప్పుకుందంతా మనం అదే. ఆయన కోటరీ 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 అని అంటుంటాడు జగన్. అదే చెప్పేది, ఆయన జగన్ని తిడుతున్నాడు డైరెక్ట్ గా, అది పేరు మధ్యలో కోటరీ అని వాడుతున్నాడు అంతే. అంతే. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి విజయసాయి రెడ్డి గారి విషయంలో వైఎస్ఆర్సీపీ లేదంటే సాక్షి పత్రికో ఇంకొకటో ఆయన వెంటాడుతున్నారా, ఆయన మీద ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టారా అనేది అదే నేపథ్యంలో ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇంకా నేను ఎక్కువగా స్పందించిన దీని మీద అంటూ ఉంటారు, మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఒక ట్వీట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్నారు వైసీపీలో అనుకుంటున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి వర్సెస్ జగన్ అన్నట్టుగా మారబోతుందా ఈ వివాదం?